హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతకా స్టోరీలోని 22వ భాగం. శక్తి తన చెయ్యి విడిపించుకోవటానికి ట్రై చేస్తూ, సార్ మీ మంచికే చెప్తున్నాను, నా జోలికి రాకండి. నా భర్త గురించి మీకేమీ తెలీదు. మీరు నాతో ఇలా ప్రవర్తించారని నా భర్తకి తెలిసిందంటే మీ అడ్రస్ క్లియర్ ప్లాట్ఫామ్ అయిపోతుంది. కాబట్టి మర్యాదగా నా రిజిగ్నేషన్ మీద సైన్ చేసి నన్ను వదిలేయండి అని బెదిరిస్తుంది. మేనేజర్ కోపంగా శక్తి చెయ్యి వదిలేసి తన బుగ్గలు పట్టుకొని గట్టిగా ఒత్తేస్తూ, నీ మొగుడిని చూసుకొని ఎంత ఎగిరి పడుతున్నావు? అంత పోటుగాడా నీ మొగుడు? ఎవడో చెప్పవే, వాడితో ఇప్పుడే తేల్చుకుంటాను. నువ్వు ఈ ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నీ మీద నాకు కన్నుంది. ఒకే ఒక్కసారి నాతో గడపకపోతావా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. అలాంటిది నువ్వు సడన్గా పెళ్లి చేసుకొని వచ్చి నన్ను వదిలేయమంటే వదిలేస్తానా? బలవంతంగా నిన్ను సొంతం చేసుకోవటం నాకు నిమిషంలో పని. కానీ అలా చేసుకోను. నీ అంతట నువ్వు నా దగ్గరికి రావాలని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. ఇప్పుడు నువ్వు పెళ్ళైపోయింది, నన్ను వదిలేయంటే వదిలేయాలా అని అరుస్తాడు. అప్పుడే క్యాబిన్ డోర్ ఓపెన్ అయ్యి స్టైల్గా సిగరెట్ కాలుస్తూ, అయితే నేను చెప్తే వదిలేస్తావా అని సైడ్ స్మైల్తో అంటాడు రుద్ర. రుద్రని అక్కడ చూసిన మేనేజర్ భయపడి శక్తిని వదిలేసి 2 అడుగులు వెనక్కి వేస్తే శక్తి కంగారుగా రుద్ర దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుని రుద్రగారు అనగానే రుద్ర కోపంగా శక్తి వైపు చూస్తూ, సైలెంట్గా ఉండు అని అరిచి మేనేజర్ దగ్గరికి వెళ్తూ, వచ్చాను, ఏం మాట్లాడాలి నాతో చెప్పు అని కళ్ళెగరేస్తూ ఎర్రగా మండుతున్న కళ్ళతో అడుగుతాడు. సార్, మీరు వస్తున్నారని నాకు తెలియదు. తెలుసుండే మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేవాడిని. ఐఎమ్ సారీ సార్ అని అంటూ తడబడుతూ అడుగులు వెనక్కి వేస్తూ ఉంటాడు. రుద్ర తన నోట్లో సిగరెట్ పీల్చిన పొగని మేనేజర్ మొహం మీద వదిలి, నేను అడిగింది అది కాదు. అదిగో అక్కడ కనిపిస్తుంది స్వీటీ, దాని మొగుడు వస్తే ఏదో మాట్లాడుతానన్నావు కదా, మరి వచ్చా, ఇదిగో నీ ఎదురుగా ఉన్నాను, మాట్లాడు అంటూ శక్తిని దగ్గరికి రమ్మని కనుసైగ చేసి తన దగ్గరికి రాగానే తన నడుము చుట్టూ చేయి వేసి మీదకి లాక్కొని అంటాడు. శక్తి రుద్ర భార్య అని తెలియగానే మేనేజర్ గజగజ వణికిపోతూ, సార్, మేడం మీ భార్యనా? నాకు తెలియక మేడంతో అలా మాట్లాడాను సార్. ఐఎమ్ సారీ మేడం. మీరైనా ముందే చెప్పచ్చు కదా మీరు రుద్ర సార్ భార్యని. ఒక్క మాట చెప్పుంటే నేను మీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసేవాడిని కదా. ఏం లేదు సార్, మేడం రిజిగ్నేషన్ చేస్తాను అంటే ఎందుకమ్మా అని అడుగుతున్నాను. అంతలోనే మీరొచ్చారు అని కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఉంటే రుద్ర కోపంగా తన చేతిలోని సిగరెట్ని అతని బుగ్గల మీద అంటించి ఆ సిగరెట్ని యాష్ చేసి అతను అరుస్తూ ఉంటే రుద్ర కోపంతోనే నవ్వుతూ, ఎవడి దగ్గర చెప్తున్నావు అబద్ధాలు? జరిగినవన్నీ నాకు తెలుసు. నా భార్యతో ఇంత వల్గర్గా మాట్లాడటానికి నీకెంత ధైర్యం? ఈ చేతులతోనే కదా నా స్వీటీని ముట్టుకుంది అంటూ 2 చేతులు 2 సెకండ్స్లో విరిచేసి అతని ఆర్తనాదాలు వింటూ నవ్వుతూ, ఇప్పుడు చెప్పు, నాతో ఏం చెప్పి నా భార్యని తీసుకువెళ్తావు అని అడుగుతాడు. అతను ఏడుస్తూ, సార్ ప్లీజ్ సార్, మేడం మీ భార్య అని తెలియక అలా మాట్లాడాను, తప్పే. ఈ ఒక్కసారికి క్షమించండి సార్, ఇంకెప్పుడు మీ కంటికి కనిపించను అని ఏడుస్తూ అడుగుతాడు. రుద్ర కోపంగా అతని వైపు చూస్తూ అతని జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఎంప్లాయీస్ ఎదురుగా ఫ్లోర్ మీద పడేయగానే ఎంప్లాయీస్ అందరూ రుద్ర కళ్ళల్లో కోపాన్ని చూసి భయపడి నిలబడి చూస్తూ ఉంటే, వీడు మీతో ఎవరితో ఆయన వల్గర్గా మాట్లాడటం కానీ వల్గర్గా బిహేవ్ చేయటం కానీ చేశాడా? చేస్తే నాతో చెప్పండి అని కోపంగా అరుస్తాడు. అప్పటికే శక్తి భయంతో రుద్ర చేతిని పట్టుకుని, రుద్రగారు
అని అంటూ ఉండగానే రుద్ర కోపంగా ఎర్రగా మండుతున్న కళ్ళతో శక్తి వైపు చూస్తూ సైలెంట్గా ఉండమని చెప్తాడు. దెబ్బకి శక్తి భయపడి సైలెంట్ అయిపోతే ఎదురుగా ఉన్న ఎంప్లాయీస్ కూడా రుద్ర కళ్ళల్లోని కోపానికి భయపడి ముందుకు రారు. రుద్ర మళ్ళీ ఒకసారి అందరి వైపు చూస్తూ, మీరు భయపడద్దు, ఎదిరించాలి. ఆడపిల్లల్ని ఆది పరాశక్తి అంటారు. అలాంటిది ఇలాంటి వెధవలకి భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను ఇక్కడ. ఎవరైనా వీడి ద్వారా మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ హెరాస్మెంట్కి గురైతే ఇప్పుడు వచ్చి వీడికి పనిష్మెంట్ ఇవ్వండి. మీ ఇష్టం వచ్చినట్టు వీడిని ఏమైనా చేయొచ్చు. నేను పర్మిషన్ ఇస్తున్నాను అని అంటాడు. ఆ మేనేజర్ అందరినీ ఎక్కువగా ఫిజికల్ అరేంజ్మెంట్ చేయాలని ట్రై చేయటం వలన లేడీస్ అందరూ అతని చుట్టూ చేరి అతని చేతులతో కాళ్ళతో తంతూ, వెధవా, మాతోనే వల్గర్గా మాట్లాడతావా? మమ్మల్ని ముట్టుకోవటానికి ట్రై చేస్తావా? నీకు ఓ పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు. వాళ్ళతో కూడా ఎవరో ఒకరు ఇలాగే ప్రవర్తిస్తే వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారా? చెత్త అంటూ కాళ్ళతో చేతులతో ఇష్టం వచ్చినట్టు కొట్టి తొక్కి రుద్ర వైపు చూస్తూ చేతులెత్తి దండం పెడుతూ, థ్యాంక్ యూ సార్. ఇన్ని రోజులు ఇతని బాధ భరించలేక ఆఫీస్లో రిజైన్ చేద్దామంటే ఇంటి దగ్గర పొజిషన్స్ బాగోలేక వీడి హెరాస్మెంట్ తట్టుకొని తప్పించుకుంటూ ఇక్కడే వర్క్ చేస్తున్నాము. ఇతని గురించి కంప్లైంట్ ఇద్దాము అన్నా హయ్యర్ అథారిటీ పట్టించుకుంటుందో లేదో, లేకపోతే ఇతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి మళ్ళీ మాకే ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని నోరు నొక్కుకొని ఇంతే ఉండిపోయాము. ఈరోజు మీ వల్ల మాకు ప్రశాంతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్, మా ప్రాబ్లం ఒక్క నిమిషంలో తీర్చేసినందుకు అని కన్నీళ్లతో అంటారు. అప్పటికే రుద్ర బాధగా వాళ్ళందరి వైపు చూస్తూ, అసలు మీరు ఇలాంటి వాడిని బేరు చేయటమేంటి? ఒక్కసారి నాకు కంప్లైంట్ ఇచ్చి ఉంటే నేనే చూసుకునేవాడిని. మరోసారి ఎప్పుడు ఇలాంటి పనులు చేయకండి. ఏ ప్రాబ్లం ఉన్నా కంప్లైంట్ చేయండి. అవి డైరెక్ట్గా నా దగ్గరికి వస్తాయి కాబట్టి నేను పరిశీలించి నిజమా కాదా ఎంక్వైరీ చేస్తాను. నిజమని తెలిస్తే ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేస్తాను. సో డోంట్ ఫియర్ అని చెప్పి కింద పడి ముక్కుతో మూలుగుతున్న వాడి పీక మీద కాలేసి తొక్కుతూ, ఇంకొకసారి ఏ ఆడదాని వైపైనా కన్నెత్తి చూడాలంటే నేను భయపడేలా చేస్తాను అంటూ తన షూతో వాడి సెంటర్ పాయింట్లో గట్టిగా కొడతాడు. అది చూసిన ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ భయపడి ఒక అడుగు వెనక్కి వేస్తే అతను అరిచిన అరుపు ఆఫీస్ మొత్తం రీసౌండ్ వస్తుంది. శక్తి భయంగా రుద్ర దగ్గరికి వచ్చి, రుద్ర గారు ప్లీజ్ వదిలేయండి. అతనికి భార్య పిల్లలు ఉన్నారు. వీడిని ఏమైనా చేస్తే వాళ్ళు అనాథలై రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళకి శిక్ష వేయాలి. పైగా మన వల్ల ఒక కుటుంబానికి అలా జరగటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ రుద్ర గారు వదిలేయండి అని కంగారుగా అడుగుతుంది. రుద్ర సీరియస్గా మేనేజర్ వైపు చూస్తూ, చూసావా, నువ్వు ఇంత మెంటల్ హెరాస్మెంట్ చేసినా నా స్వీటీ నిన్ను క్షమించి వదిలేయమని చెప్తుంది. అలాంటి దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తాకటానికి ట్రై చేస్తావా? ఇంకొకసారి నా స్వీటీ వైపు చూడటం కాదు, కనీసం తన గురించి కలలోనైనా ఊహించావంటే చంపేస్తాను నిన్ను అని అరుస్తాడు. అతను రుద్ర వైపు చూసి భయపడుతూ, నన్ను వదిలేయండి సార్, ఇంకెప్పుడు మీ భార్య వైపు కన్నెత్తి చూడను అని ఏడుస్తూ అడుగుతాడు. రుద్ర శక్తి నడుము చుట్టూ చేయి వేసి తన దగ్గరికి లాక్కొని, ఇది నా సొంతం, దీనివైపు కన్నెత్తి చూసిన ఆ కళ్ళు పీకేస్తాను అని సీరియస్గా అందరి వైపు చూస్తూ చెప్పి శక్తిని బయటికి తీసుకువస్తాడు. బయటికి వచ్చిన రుద్ర కోపంగా అక్కడే ఉన్న అసిస్టెంట్ మేనేజర్తో, లోపల ఉన్న అతనిని హాస్పిటల్లో జాయిన్ చేసి అతని భార్యని నన్ను కలవమని చెప్పండి అని చెప్పి కారు దగ్గరికి వెళ్ళి శక్తిని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి
తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని కోపంగా కార్ స్టార్ట్ చేసి తన కోపం మొత్తం డ్రైవింగ్ మీద చూపిస్తూ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటే శక్తి భయంగా రుద్ర వైపు చూస్తూ రుద్రగారు అని పిలిచింది. రుద్ర కార్ని ఒక సైడ్కి ఆపి డోంట్ టాక్ స్వీటీ, నీకు ఏం చెప్పి పంపించాను? ఎవరైనా నిన్ను ఒకటంటే నువ్వు 4 అనేటట్టు ఉండాలి, ఒకటి కొడితే 4 తగిలించేటట్టు ఉండాలి అని చెప్పాను. ఎవరైనా నీ ఐడెంటిటీ అడిగితే నా గురించి చెప్పమని పదే పదే చెప్పాను. అయినా సరే ఆ వెధవ ముందు నోరు మూసుకొని ఉంటావా? పైగా వాడు నిన్ను ముట్టుకున్నా గింజుకుంటూ ఉన్నావే కానీ వాడిని కొట్టకుండా భయపడుతూ నిలబడతావా అని అరుస్తాడు. శక్తి భయపడుతూ, అది కాదు రుద్రగారు, 1 గంట అతనిని భరిస్తే నా ప్రాబ్లం తీరిపోతుంది కదా అనుకున్నాను. అందుకే మిమ్మల్ని బ్రాంచ్ ఆఫీస్కి రమ్మన్నాను. మీరు వస్తే త్వరగా వర్క్ అయిపోగొట్టుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ అతను మరీ ఇలా బిహేవ్ చేస్తాడని ఊహించలేదు. ఐఎమ్ సారీ రుద్రగారు అని అప్పుడే ఏదో గుర్తుకు వచ్చినట్టు, అవును, మీరు కరెక్ట్ టైంకి అక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతుంది. ఇదే మీ ఆడాళ్ళందరూ చేస్తున్న తప్పు. ఒక్కసారి ఒక మగాడు మిమ్మల్ని టార్చర్ చేస్తూ ఉంటే వాళ్ళని ఎదిరించాలి కానీ భయపడుతూ సైలెంట్గా ఉండిపోకూడదు. మీరు సైలెంట్గా ఉండిపోతే అలాంటి వాళ్ళు మీ ఒక్కరితో ఆగరు. ఇంకా ఎందరో ఆడపిల్లల్ని హెరాస్ చేస్తూ సంతోషంగా బ్రతికేస్తారు. అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి కానీ ఇలా ఫ్రీగా వదిలేయకూడదు. నువ్వు నా భార్యవై ఉండి నాలో ఉన్న ధైర్యం నీలో కొంచెం కూడా లేకుండా వాడు నిన్ను అలా అరుస్తూ ఉంటే భయపడుతూ నిలబడ్డావు. అదే నాకు అస్సలు నచ్చలేదు స్వీటీ. ఫస్ట్ టైం నీ మీద కోపం వస్తుంది అని మొహం తిప్పుకొని కార్ స్టార్ట్ చేసి కోపంగా ఆఫీస్కి పోనిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.